వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. శ్రీ మాత్రే నమః. నవరాత్రుల్లో 7వ రోజు ఆ అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగాను మరియు శ్రీశైలంలో కాళీమాతగాను అలంకరించి పూజిస్తారు. స్మరామి లలితా వదనార విందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందిస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. త్రిపురార్తయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపుర సుందరీ దేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సుహాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున శ్రీచక్రానికి కుంకుమార్చన, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని 108 సార్లు పఠించినా కూడా ఆ తల్లి కరుణిస్తుంది. లలితాదేవి కానీ, బాలా త్రిపుర సుందరి, శ్యామల రాజేశ్వరి ఇలా పిలువబడే దేవతలందరూ కూడా పార్వతీదేవి యొక్క సత్వ రాజస స్వరూపాలే. కాళీ, చండి ఇత్యాది రూపాలన్నీ ఆమె రూపాలుగా పురాణాలు చెబుతున్నాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కూడా ఆమెయే. ఆది పరాశక్తి కూడా ఆమెయే. శ్రీకృష్ణుడు శ్యామలారూపుడని, శ్రీరాముడు లలితా స్వరూపుడని శాక్తేయులు చెబుతున్నారు. అయితే లలితాదేవి వేరు, త్రిపుర సుందరి వేరు, బాలా త్రిపుర సుందరి వేరు. త్రిపుర అంటే 3 నగరాలు లేదా 3 ప్రపంచాలు. అయితే సుందరి అంటే అందమైన మహిళ. 3 నగరాలు శరీరము, మనస్సు మరియు చైతన్యాన్ని సూచిస్తాయి. ఈ విధంగా లలితా త్రిపుర సుందరి 3 నగరాలు లేదా 3 ప్రపంచాల సుందరి. ఆమె ఆది పరాశక్తి యొక్క అంశం మరియు దుర్గా మరియు కాళీ వంటి పార్వతీదేవి యొక్క అభివ్యక్తి. ఆమె తన సతీమణి అయిన శివునితో పాటు ఆదిమ సృష్టికర్త. త్రిపుర సుందరి ఆది పరాశక్తిలో అత్యున్నతమైన అంశమని శ్రీకుల సాంప్రదాయం చెబుతోంది. ఆమె 16 విభిన్న కోరికలు లేదా కోరికలను సూచిస్తుంది. షోడశి తంత్రం ప్రకారం ఆమె శివుని దృష్టిలో కాంతి. ఆమె జ్ఞానోదయ స్పృహ యొక్క చివరి వర్షనని కూడా చెప్పబడింది. ఆమెను కామేశ్వరి, రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు. త్రిపుర సుందరీ దేవి 3 రూపాలను కలిగి ఉంది. త్రిపుర బాల, త్రిపుర సుందరి మరియు త్రిపుర భైరవి. మొదటిది యువకన్య దేవత. రెండవది 3 ప్రపంచాల యొక్క అద్భుతమైన మరియు శాశ్వతమైన అందాన్ని సూచిస్తుంది. త్రిపుర భైరవి ఆమె భయంకరమైన రూపాన్ని సూచిస్తుంది. త్రిపుర సుందరీ దేవి శివునితో కలిసి విశ్వాన్ని సృష్టిస్తుంది, రక్షిస్తుంది మరియు నాశనం కూడా చేస్తుంది. ఆమె సతీ, దుర్గా, కాళీ లాంటిదే. త్రిపుర సుందరికి వివిధ గ్రంథాలు మరియు కథలలో వేర్వేరు పేర్లు ఉన్నాయి. ఆమె తన అమాయకత్వంతో ఆడుకోవటం, అనుభవాన్ని పొందటం మరియు ఇతరులను ఆకర్షించటం ఇష్టపడుతుంది. షోడశి సాధకులను వివక్షతతో ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుంది. ఆమెను లలిత అని కూడా పిలుస్తారు, అంటే తెలివైనది అని అర్థం. మరో పేరు రాజేశ్వరి, అంటే సమస్త విశ్వం యొక్క పాలన. ఆమెను గౌరవించటం ముఖ్యం. మన జీవితంలో కష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆమె అనుగ్రహం అవసరం. త్రిపుర సుందరి ఉదయించే సూర్యునిలా ప్రకాశిస్తుంది మరియు శివుని శరీరంపై ఉన్న కమలంపై కూర్చొని ఉంటుంది. ఆమె ఎర్రటి పట్టు వస్త్రాలను ధరించి పొడవాటి ప్రవహించే వస్త్రాలను కలిగి ఉంటుంది. శివుడే సింహాసనంపై శయనిస్తాడు. విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు వాటి కాళ్ళు. ఆమె అందంగా ఉంటుంది. ఎరుపు మరియు బంగారు రంగు చర్మంతో మరియు 3 కళ్ళు, వంగుతున్న నాలుక, పదునైన దంతాలు మరియు 4 చేతులని కలిగి ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి చేతుల్లో పాము, గోవు, విల్లు, బాణం ఉంటాయి. పాము అనుబంధాన్ని సూచిస్తే గోవు వికర్షణలు సూచిస్తుంది. చెరుకు విల్లు మనస్సు మరియు కోరికలను సూచిస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి కథకు వస్తే, సతీ దక్షుని యాగంలో అగ్నికి ఆహుతి అయిన తర్వాత శివుడు ఓదార్చలేడు.
అతను తీవ్రమైన తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంతలో సతీ పర్వతరాజు హిమవత్ కుమార్తె పార్వతిగా పునర్జన్మ పొందుతుంది. శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో దేవతలను తారకాసురుడు అనే రాక్షసుడు పీడిస్తున్నాడు. అతను పార్వతి మరియు శివుని కుమారుడు మాత్రమే అతనిని చంపగల వరం పొందాడు. అయితే ముందుగా శివుడు తన ధ్యానం నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అతని ధ్యానానికి భంగం కలిగించటానికి ప్రేమదేవుడు కామదేవుణ్ణి పంపుతాడు. అతని బాణాలు శివుని తాకినప్పుడు రెండో వాడు కోపంగా ఉంటాడు మరియు అతని మూడవ కన్ను తెరిచాడు. కామం బూడిదగా మారింది. అయినప్పటికీ అతను కామదేవుని భార్య రతిపై జాలిపడి ఆమె భర్తను తిరిగి బ్రతికిస్తాడు. శివుడు కామదేవుని చితాభస్మాన్ని చూడగా వారి నుంచి భండాసురుడు అనే రాక్షసుడు లేచాడు. అతను దేవతలను వేధించటం ప్రారంభించాడు మరియు అతనిని వధించటానికి లలితాదేవి అవతరించింది. సృష్టి అంతా నైవేద్యంగా సమర్పించబడిన మహాయజ్ఞం యొక్క అగ్ని నుంచి ఆమె ఉద్భవించింది. దేవత అప్పుడు రెండుగా విడిపోయింది. కామేశ్వర అంటే పురుష మరియు కామేశ్వరి ప్రకృతి మరియు విశ్వాన్ని పూర్వం వలె తిరిగి సృష్టించింది. మరో పురాణం ప్రకారం పార్వతి 3 లోకాలలో తన అందం మరియు సర్వవ్యాప్తితో శివుని ఆకర్షించటానికి త్రిపుర సుందరి రూపాన్ని తీసుకుందని కూడా చెప్తారు. లలిత సహస్రనామం దేవతకు అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ మంత్రం. ఆమె ఆశీస్సులు మరియు రక్షణ కోసం భక్తులు ఈ మంత్రాన్ని జపిస్తారు. ఆమె అన్ని ప్రయత్నాలలో విజయాన్ని ఇస్తుంది. ఆది శంకరాచార్య రచించిన త్రిపుర సుందరి అష్టకం, బ్రహ్మాండ పురాణంలోని లలితా త్రిశక్తి స్తోత్రం కూడా ప్రసిద్ధి చెందినవి. లలిత త్రిపుర సుందరి స్తోత్రం శత్రువుల నుంచి ఒకరిని రక్షించగలదు, వారి వలన కలిగే సమస్యలను దూరం చేస్తుంది. ఆమె ఆశీర్వాదాలు కుటుంబం మరియు స్నేహితుల మధ్య వాదనలు, వివాదాలు మరియు ద్వేషాన్ని పరిష్కరించగలవు. సంతానాన్ని కోరుకునే వివాహిత జంటలు ఆమెను ప్రార్థించటం ద్వారా పిల్లలను ప్రసాదిస్తుంది. పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపమే కాళీమాత లేదా మహాకాళి లేదా మహంకాళి, శివుని రుద్రావతారమైన మహాకాలుని భార్య. వాస్తవానికి పురాతన ఆలయాల్లో కాళీమాత లేదా మహాకాలుడు ఇద్దరిని నిరాకార రూపంలో పూజిస్తారు. ధర్మాన్ని రక్షించటానికి మరియు అసురులను నాశనం చేయటానికి మహాకాళి జన్మించింది. కాళికాదేవి మహిషాసుర, చండ్ మరియు ముండ్, ద్రమాక్ష్, రక్తబీజ్ మొదలైన అనేక మంది రాక్షసులను చంపింది. మహాకాళి ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకునే దేవతగా చెప్తారు. కాళీమాత పాదాల కింద శివుడు ఎక్కువగా ఉన్న పోస్టర్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. పార్వతీదేవి రక్తబీజ్ రాక్షసుని చంపటానికి కాళీ అవతారం ఎత్తింది. యుద్ధంలో రక్తబీజ్ను చంపింది. అయితే రాక్షస సంహారం తర్వాత కూడా పార్వతీమాత కోపం చల్లారకపోవడంతో దేవతల పిలుపు మేరకు శివుడు కాళిని ఎదుర్కొంటాడు. కాళీమాత పరమేశ్వరుడిపై కాలు మోపగానే శాంతిస్తుంది అనే పురాణాల్లో ఉంది. వేదాలు, ఉపనిషత్తులలో జగన్మాత శక్తిని అద్భుతంగా వర్ణిస్తారు. శ్రీ విద్యోపాసన, శ్రీచక్ర నిర్మాణం, అందులోని రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధానాలు వివరిస్తారు. అద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనది కాళీ, దుర్గా, పార్వతి, లలిత, సరస్వతి. ఇవి నిత్య పూజలందుకునే శక్తి రూపాలు. వాటిలో వైష్ణవ శక్తి అయిన మహామాయే మహాకాళి. సర్వభూతాలకు లయకారుడైన మహాకాలుని లయమనర్చే శక్తి కాళి. కాలాన్ని లయింపజేసేది కాళి. సృష్టికి పూర్వమున్న అంధకార రూపమే కాళీ స్వరూపం. దుర్గాదేవి మరో అవతారమే కాళీమాతగా అభివర్ణిస్తారు. లలిత సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశం అభివృద్ధి, కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుందని పురాణాల్లో హయగ్రీవుడు వివరించారు. నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని, అమ్మవారి ఆశీస్సులతో తమ జీవితంలో సుఖశాంతులు, సంపద, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతారు. దేవి భాగవతంలో త్రిమూర్తుల కంటే పరాశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. లక్ష్మీ, సరస్వతీ దేవులు ఇరువైపులా ఉండి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టానం శక్తిగా కొలువు తీరుతుంది. తన చేతిలో ఉండే విల్లు, పాశం భక్తులకి వరాలనిస్తుంది అని నమ్మకం. ఆత్మ, మనసు, శరీరం అనేవి 3 పురాలు. వీటినే త్రిపురాలు అంటారు. ఈ 3 పురాలలో ఉండే రాక్షసత్వం తొలగిస్తే అమ్మ సౌందర్యం త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ఈ 5 ఇంద్రియాలను నడిపించే సమాహారమైన ఈ తల్లి తత్వాన్ని ఉపాసిస్తే
మన శరీరంలోని అన్ని భాగాలకు ఆనందమైన శక్తి చేకూరి మనల్ని పరిపూర్ణంగా మారుస్తుంది. అందుకే ఈ తత్వాన్ని తెలుసుకొని నవరాత్రుల్లో ఉపాసించాలని పండితులు చెప్తున్నారు.